హాయ్ అండి, వెల్కమ్ టు వక్రతుండ కిచెన్. ఈరోజు మనము తెలంగాణ సైడ్ పెళ్ళిళ్ళలో చేస్తూ ఉంటారు కదా బగారా రైస్. ఈ బగారా రైస్ కాంబినేషన్గా వంకాయ మసాలా కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఈ రెండింటి కాంబినేషన్ చాలా రుచిగా ఉంటుందండి. చాలా సింపుల్గా కూడా వీటిని తయారు చేసుకోవచ్చు. మరి వీటిని ఈరోజు మనం ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా బగారా రైస్ కోసం స్టవ్ పై ఇలా మూకుడు కానీ గిన్నె కానీ ఏదైనా ఒక మందంగా ఉన్నది పెట్టుకొని 2 స్పూన్ల నూనె వేసుకోండి. తర్వాత 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. 4 యాలకులు, కొంచెం దాల్చిన చెక్క ముక్క, 5 మిరియాలు, 5 లవంగాలు, 1 స్పూను సాజీరా ఇవన్నీ వేసుకొని ఈ మసాలాలను ఈ నూనెలో మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఇవి ఇలా వేగిన తర్వాత ఒక 3 ఆనియన్స్ను ఇలా చిన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోండి. వీటిని మంచి గోల్డెన్ రంగు వచ్చేంత వరకు వేగనివ్వాలి. మీరు ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత త్వరగా వేగుతాయండి. బ్రౌన్ ఆనియన్స్ లాగా వేగాలి. చూడండి, ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోండి. నిల్వ ఉన్న పేస్ట్ కంటే ఫ్రెష్గా అప్పటిదప్పుడు దంచి వేసుకుంటే మీకు బగారా అనేది చాలా రుచిగా ఉంటుంది. ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 3 బిర్యానీ ఆకులు, ఒక 4 పచ్చిమిరపకాయలను ఇలా సన్నగా పొడవుగా తరిగి వేసుకోండి. అంటే తర్వాత మిరపకాయలు నచ్చినట్టయితే తీసివేయడానికి ఈజీగా ఉంటుందని ఇలా సన్నగా పొడవుగా తరిగి వేసుకోండి. తర్వాత గుప్పెడంతా పుదీనా ఆకు, కొంచెం కొత్తిమీర వేసుకొని వీటిని కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై కానివ్వాలి. వీటి వాసన అనేది బయటికి రావాలండి కమ్మగా. అప్పటి వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేగాలి. ఇప్పుడు ఇందులో నేను కొలత కోసం ఈ గిన్నె తీసుకున్నానండి. ఈ గిన్నెతోనే రైస్ కొలుచుకొని తీసుకున్నాను, 1 గిన్నె రైసు. మళ్ళీ ఇదే గిన్నెతోని 1 గిన్నె నీళ్లు వేస్తున్నాను. ఇందులో రుచికి తగినట్టుగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఈ నీళ్ళను మంచిగా మరగనివ్వాలి. అంటే ఎసరు మంచిగా రావాలండి. అలా మరిగే వరకు నేను మీకు రైస్ ఎంత తీసుకున్నాను అనేది చూపిస్తాను. నేను ఇక్కడ 1 కప్పు, అంటే ఇప్పుడు చూపించిన గిన్నె ఉంది కదా, ఆ గిన్నె రైస్ తీసుకున్నానండి, బాస్మతి రైసు. మీరు బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు, మామూలు రైస్ అయినా తీసుకోవచ్చు. కానీ నీళ్ళు ఎలా తీసుకోవాలనేది చెప్తాను. ఇప్పుడు ఈ గిన్నె రైస్ తీసుకున్నాను కదా, నేను గంట కంటే ఎక్కువగా నానబెట్టానండి రైసును. అందుకని 1 గిన్నెకు 1 గిన్నె నీళ్లు సరిపోతాయి. అదే మీరు అరగంట సేపే రైసును నానబెట్టుకున్నట్టయితే ఇదే గిన్నెతోని గిన్నెంబావు నీళ్లు వేసుకోండి. అంటే గంట నానబెడితే గిన్నెడే సరిపోతాయి. అరగంట అయితే గిన్నెంబావు నీళ్లు పడతాయండి. ఆ కొలత చూసుకొని వేసుకోండి. అప్పుడే మీకు పొడి పొడిగా వస్తుంది బగారా అనేది. ఇప్పుడు ఈ రైస్లో ఉన్న నీళ్ళన్నీ తీసేసి ఈ మనం ఎసరు పెట్టుకున్నాం కదా బగారా కోసం ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని మరీ ఎక్కువగా కూడా కలపొద్దండి. మనం బియ్యం ఎక్కువగా నానబెట్టుకున్నాము, మరీ ఎక్కువగా కలిపితే బియ్యం అనేది ముక్కలు ముక్కలుగా అయిపోతుంది. బగారా అనేది పొడి పొడిగా ఉండదు, కొంచెం ముద్దలాగా అవుతుంది. అందుకని ఇలా లైట్గా కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. నేనైతే ఈ విధంగా 80% ఉడికిన తర్వాత ఒకసారి కలిపి చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా ఉంటుంది. ఇంకొంచెం ఉడకాలి కదా, అందుకని ఇప్పుడు స్టవ్ సిమ్లోనే పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి, పూర్తిగా ఉడికిన తర్వాత ఈ విధంగా ఉంటుంది బగారా. ఉడికిందో లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు కొంచెం ఇది ఉమ్మగిల్లడానికి టైం పడుతుందండి. వెంటనే సర్వ్ చేసుకోవద్దు. ఎప్పుడైనా బగారా తయారు చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల వరకు దీన్ని ఇలాగే మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము బగారా తయారైపోయింది కదా. ఇప్పుడు వంకాయ మసాలా, బగారా కాంబినేషన్గా వంకాయ మసాలా తయారు చేసుకుందాము. వంకాయ మసాలా కోసం నేను ఇక్కడ నల్ల వంకాయల్ని 1/2 కేజీ తీసుకున్నానండి. వీటిని ఇలా వెనక కొంచెం తొడుములు కట్ చేసుకొని ఇలా వంకాయ మసాలాకి ఎలా కట్ చేసుకుంటారో అలా వంకాయలు కట్ చేసుకొని ఇలా కొంచెం ఉప్పు వేసిన నీళ్ళలో వేసుకొని పెట్టుకోవాలి. ఇలా ఉప్పు వేసిన నీళ్ళలో వంకాయలు వేసుకొని పెట్టుకుంటే నల్లబడకుండా ఉంటాయండి. మీరు ఇక్కడ నల్ల వంకాయలైనా తీసుకోవచ్చు, తెల్ల వంకాయలైనా తీసుకోవచ్చు. మీ ఇష్టాన్ని బట్టి ఏ వంకాయలైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ పై ఒక మూకుడు పెట్టుకొని ఒక 3 స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత ఈ కట్ చేసుకున్న వంకాయల్ని నీళ్ళన్నీ తీసేసుకుంటూ ఈ ఆయిల్లో వేసుకోవాలి. వేసుకొని వీటిని కొంచెం మెత్తబడేంత వరకు ఆయిల్లో మంచిగా ఫ్రై కానివ్వాలండి.
కొంచెం నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఈ వంకాయలు వేగే వరకు మనం కూరకు కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాము. మసాలా కోసం స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని 1 కప్పు పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. ఈ కూరలో కొంచెం మసాలా అనేది ఎక్కువగా పడుతుందండి. అందుకని కొంచెం పల్లీలను 1 కప్పు తీసుకొని లో ఫ్లేమ్లో నిదానంగా ఇలా మంచిగా వేగిన తర్వాత అరకప్పు కంటే కొంచెం తక్కువగా నువ్వులు, 1/2 కప్పు లేదా 2 స్పూన్ల ధనియాలు వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ ఇలా వేగిన తర్వాత ఎండు కొబ్బరి 1 కొబ్బరి వేసుకోండి. కొబ్బరి ముక్కను ఇలా సన్నగా తరిగి వేసుకుంటే మీకు వేగడానికి టైం తక్కువగా పడుతుంది. మిక్సీ పట్టినప్పుడు కూడా త్వరగా మిక్సీ అవుతుంది. ఇలా వేసుకొని కొబ్బరి ముక్కల్ని కూడా మంచిగా వేయించుకున్న తర్వాత కొంచెం దాల్చిన చెక్క ముక్క, ఒక 3-4 లవంగాలు, ఒక 4 మిరియాలు, ఒక 2 యాలకులు వేసుకొని వీటిని కూడా వేయించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ వేడికే ఇవి వేగిపోతాయి. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిపోయినాయి కదా. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మెత్తగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 3 ఆనియన్స్, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నానబెట్టుకొని వేసుకోండి. ఒక 4 పచ్చిమిరపకాయలు ఫ్లేవర్ కోసం అంతేనండి. కారం మనం వేరే వేస్తాం ఇందులో. రుచికి తగినట్టుగా ఉప్పు, ఒక 2 స్పూన్ల కారం వేసుకోండి. ఈ వంకాయ మసాలా అనేది కొంచెం కారంగా ఘాటుగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే పడుతుందండి. చూసుకొని వేసుకోండి. తర్వాత కొన్ని నీళ్లు వేసుకొని మసాలానంతా ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత మనం వేయించుకుంటున్న వంకాయలు కూడా చక్కగా వేగిపోయినాయండి. చూడండి ఈ విధంగా నూనెలో ఈ విధంగా వేగాలి. మెత్తగా కూడా అవ్వాలి వంకాయలు. చూడండి ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత వీటిని ఒక బౌల్లో తీసుకొని పెట్టుకోవాలి. పెళ్ళిళ్ళలో కానీ ఫంక్షన్లలో కానీ ఇలాగే చేస్తారండి. వంకాయ మసాలా నూనెలో వేయించి చేస్తారు, అందుకే రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ వంకాయలన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత ఇదే నూనెలో ఒక 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూను కలోంజీ గింజలు వేసుకోండి. కలోంజీ గింజలు ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. తర్వాత 1 స్పూను ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని నూనెలో మంచిగా వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు. తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు, కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోండి. ఇవన్నీ మంచిగా నూనెలో వేగిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా మసాలాను, ఆ మసాలాను వేసుకోవాలి. ఈ మసాలా వేసిన తర్వాత ఈ మసాలాను నూనెలో మంచిగా వేగనివ్వాలండి. మనం తీసుకున్న ఈ పచ్చి ఆనియన్స్ కదా, అందుకని పచ్చి వాసన పోయేంత వరకు, కమ్మటి వాసన వచ్చేంత వరకు, నూనె అనేది పైకి వచ్చేంత వరకు స్టవ్ సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. ఒక 4-5 నిమిషాలు టైం పడుతుందండి. మంచిగా మూత పెట్టుకొని వేయించుకోవాలి. మసాలా ఈ విధంగా వేగితేనే మీకు కూర అనేది రుచిగా ఉంటుంది. చూడండి ఇలా వేగాలి. నూనె అంతా ఈ విధంగా పైకి రావాలి. మసాలా అనేది ఇలా రవ్వలాగా కూడా కావాలండి. అలా అయితేనే మీకు పూర్తిగా వేగినట్టు, మసాలా పచ్చి వాసన పోయినట్టు. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత మిక్సీ జార్లో కొంచెం మసాలా ఉంటుంది కదా, అందులో కొన్ని నీళ్లు వేసుకొని ఇందులో వేసుకోండి. ఈ వంకాయ కూర అనేది కొంచెం పల్చగానే ఉంటుందండి, అందుకని కొన్ని నీళ్ళు ఎక్కువగానే వేసుకోండి. తర్వాత మళ్ళీ ఈ విధంగా నూనె పైకి వచ్చేంత వరకు ఈ మసాలా ఉడికిన తర్వాత వేయించి పెట్టుకున్న వంకాయలు వేసుకోవాలి. వంకాయలు ఆల్రెడీ మెత్తగా వేగిపోయినాయి కదా, ఎక్కువసేపు ఏమీ అవసరం లేదండి ఉడకడానికి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికిస్తే సరిపోతుంది. పైనుంచి కొంచెం ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోండి. చూడండి వంకాయలు అనేటివి ఈ విధంగా పైకి తేలినాయి చూసారా, చక్కగా ఉడికిపోయింది అన్నట్టు కూర అనేది. నూనె కూడా పైకి వచ్చింది చూసారా. ఇప్పుడు ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడిగా సర్వ్ చేసుకోవడమే. ఈ కూర ఈ బగారానే కాదండి, వైట్ రైస్లోకి కూడా సూపర్గా ఉంటుంది. కమ్మగా మసాలాతో చాలా రుచిగా ఉంటుందండి. ఈ ఒక్క వంకాయ మసాలాతోనే అన్నం మొత్తం తినేయచ్చు, అంత రుచిగా ఉంటుంది. మరి బగారాను చూద్దాం ఒకసారి. చూడండి 10 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది బగారా. పొడిగా చక్కగా అవుతుంది. మనం తీసుకున్న నీళ్ళది కరెక్ట్గా సరిపోయిందండి కొలత. నేను వీడియోలో చూపించడానికి, అంటే మీకు చూపించడానికి ఇలా మొత్తం కలిపి చూపిస్తున్నాను పొడిగా వచ్చిందని. ఇలా మొత్తం మాత్రం కలిపొద్దండి. ఒక సైడ్ నుంచి ఇలా కొంచెంగా తీసుకొని సర్వ్ చేసుకోండి. మొత్తంగా కలిపారంటే పూర్తిగా చల్లారిపోతుంది, వేడిగా ఉండదు మీకు బగారా.
ఇలా కొంచెం కొంచెంగా సైడ్ నుంచి తీసుకొని సర్వ్ చేసుకోండి. చూడండి ఎంత పుల్లలు పుల్లలుగా వచ్చిందో. మనం తీసుకున్న నీళ్ళ కొలత అనేది పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు ఇందులో సైడ్కి ఈ విధంగా వంకాయ మసాలా వేసుకొని పక్కన ఆనియన్స్ నిమ్మకాయ ముక్కలతో సర్వ్ చేసుకోండి. సూపర్గా ఉంటుంది. మీరు పెళ్ళిళ్ళలో తిన్న ఫీలింగే వస్తుంది మీకు. చూడండి ఎంతో సింపుల్గా ఈ విధంగా పెళ్ళిళ్ళలో చేసే విధంగా బగారా వంకాయ మసాలా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఇంటికి బంధువులు వచ్చినప్పుడు కూడా ఈ విధంగా తయారు చేసి పెట్టచ్చండి. చాలా ఇష్టపడతారు, చాలా బాగుందని కూడా అంటారు. మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఇలా బగారా వంకాయ మసాలా కాంబినేషన్ ఇష్టమో మాకు కామెంట్స్లో పెట్టండి. మరి మీకు మేము చేసిన రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.